అక్కడ అది పుట్టకాలుగా అని చెప్పానా ఆ మొక్క. పాదులు చేసిన తర్వాత నీళ్లు పెట్టింది ఫ్రెండ్స్. అదిగోండి చూడండి పాదులు, కానీ పూత పింద కాయలు అట్ట నిలిచినాయి అన్నమాట. ఇవి చెట్టు ఇరిగిపోద్ది ఎట్టుంటే కాయలు సైజ్ అయ్యేవాటికి. పోయిన సంవత్సరం దీనియే మేము పచ్చడి పట్టింది. ఈ చెట్టు ఏను అది ఆ చెట్టు, ఆ బొడ్డ చెట్టు. ఈ కాయని ఎడితే ఈ ఒక్కదానికే వస్తాయి 5,000 దాకా. అంటే కొత్త ఇది ఎంత ఉంది చెట్టు అయినా. ఈ పిందలన్నీ నిలిస్తే బాగుంటుంది. ఇది ముడ్డు పుచ్చులు వస్తాయి చూసావా, ఆ ముడ్డు పుచ్చులు రాకుండా మళ్ళీ కొట్టుకోవాలి ముందు. స్ట్రైట్ గిట్ట గీత గీస్తే గీత ఇటే పక్క నాది, అటే పక్క మా తమ్ముడిది. పక్క పెద్దోడిది, తూరు పక్క చిన్నోడిది. మామిడికాయలు పట్టుకుని మీ పిల్లలు చెప్పింది మొక్క ఏదది? అక్కడ అది పుట్టకాలుగా అని చెప్పానా ఆ మొక్క. ఇది చూడు ఎక్కడ అవసరం అయితే కొనుక్కోవచ్చు, లేకపోతే ఆడుంటే అడగవచ్చు. అడిగి తీసుకోవచ్చు. మొక్క బాగా కాసింది, బాగా కాసింది. దీనికి దిగుబడి రసం మొక్క అక్కడైనా బాగా కాస్తుంది. సమానం 1500 కాయ దిగిద్ది. ఇది మా తమ్ముడిది. అర్థం అవుతాయి ఇవన్నీ వాటాలు లెక్కలు, అందుకే ఎప్పటికి అర్థం అవుతాయి అంటున్నా. ఈ చివరి మొక్క ఆ మొక్క ఉంది చూసావా, ఆ మొక్క అసలు నాటు మొక్క లేకపోతే పెద్ద రసమో కూడా అర్థం కావట్లా. చెట్టు అసలు ఒక్క కాయ కాదు కదా, పూత కూడా లేదు దానికి అసలు. అదేమో చెరుకు రసం పక్కదే. దాంట్లో కాపు తక్కువే. అయ్యో ఉండే పిందలో.